అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవల ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు, కేవలం కల్పితం మాత్రమే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 63వ ఎపిసోడ్. అలా శ్యామ ఉదయాన్నే లేచి తన పనులన్నీ ముగించుకొని రెడీ అయ్యి తన గదిలో ఒక మూలన పెట్టిన వినాయకుడిని పూజించుకుని కిందకి వచ్చి వంట కూడా పూర్తి చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి తన కాలేజ్ బ్యాగ్ తగిలించుకొని భోజనం బాక్స్ కూడా పెట్టుకొని కేశవ ఇంటికి బయలుదేరుతుంది. శ్యామ కేశవ ఇంటి లోపలికి వస్తూ ఉంటే అప్పుడే దేవకి గారు కేశవ లేనప్పటి నుండి కేశవ నా దగ్గరికి ఎందుకు రావడం లేదు, నాకెందుకు భోజనం తినిపించడం లేదు, అసలు ఎందుకు కనిపించడం లేదు అని జానకమ్మ గారిని అడుగుతూ దేవకి గారికి టిఫిన్ తినిపిస్తూ ఉంటే టిఫిన్ చేయకుండా దేవకి గారు మారం చేస్తూ ఉంటుంది. దేవకి కేశవ వచ్చేస్తాడు, ఇంకొక 4 రోజుల్లో వచ్చేస్తాడు అని ఆవిడని అలా మాటలతో మభ్యపెట్టి ఏదో ఒక రకంగా తినిపిస్తూ ఉంటారు జానకమ్మ గారు. కానీ ఈసారి ఎంతకీ కేశవ తన దగ్గరికి రాకపోయేసరికి కేశవ వస్తేనే తింటాను అని మంకుపట్టు పట్టుకుని కూర్చుంటుంది దేవకి. అయినా కేశవ ఎంతకీ రాకపోయేసరికి ఇక దేవకి సహనం నశించి బయట హాల్లోకి వచ్చి ప్రతాప్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నా కేశవ ఏడి, నా కేశవ నాకు కావాలి, నేను వెంటనే కేశవని చూడాలి అని అక్కడున్న వస్తువులన్నిటినీ చెల్లాచెదురు చేసేస్తూ ఉంటుంది దేవకి. అక్కడ ఉన్న అందరూ తెల్ల ముఖాలు వేసుకుని దేవకి గారిని అదుపు చేయలేకపోతూ ఉంటారు. అందరికీ ఏం చేయాలో తోచక అలానే దేవకి గారిని ఏమీ అనలేక తన దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చే ధైర్యం చెప్పే సాహసం అక్కడ ఎవరికీ లేక అలానే చూస్తూ ఉండిపోతారు. కేశవ కనిపించక తన మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిపోతూ ఉంటుంది దేవకికి. కేశవ ఉన్నంతకాలం కేశవ ఎలా చెప్తే అలా వినేది దేవకి. కేశవ అంటే అంత పిచ్చి ప్రేమ. అందుకే కేశవ కనిపించకపోయేసరికి మళ్ళీ మొదటికే వస్తుంది దేవకి పరిస్థితి. అప్పుడే శ్యామ బయట చెప్పులు వదిలేసి లోపలికి వస్తూ అక్కడ హాల్లో చిందరవందరగా పడి ఉన్న సామానమంతా చూస్తూ, ఎవరు ఈవిడ, సామానమంతా అలా విసిరిస్తున్నారేంటి, అందరూ అక్కడే నిలబడి చూస్తున్నారేంటి అని అనుకుంటూ లోపలికి వస్తూ చూసేసరికి శ్యామ అలానే షాక్ అయి ఆశ్చర్యంగా దేవకి గారి రూపాన్ని చూస్తూ అమ్మ అనుకుంటూ వాళ్ళ అమ్మ పూర్ణిమ పోలికలు దేవకి రూపురేఖలు చాలా వరకు పూర్ణిమలాగానే కనిపిస్తూ ఉండేసరికి పరుగున వెళ్ళి ఆమెని హత్తుకోవాలని అనుకుంటూ ఉంటుంది శ్యామ. కానీ తన తల్లి కాదు అని తనకి స్పృహ వచ్చేసరికి ఆమె ఎవరో స్పృహకి వచ్చి చూసేసరికి శ్యామ నమ్మలేనట్టు దేవకి గారినే ఆవిడ రూపాన్ని చూస్తూ ఉండిపోతుంది. పూర్ణిమ దేవకి ఇంచుమించు ఒకేలా ఉంటారు. అవే పోలికలు శ్యామలో కూడా ఉంటాయి. వీళ్ళ ఇద్దరికీ వాళ్ళ నానమ్మ దగ్గర నుండి వచ్చిన పోలికలు. శ్యామకి మాత్రం ప్రతాప్ గారి నానమ్మ గారి పోలికలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రతాప్ గారికి శ్యామని చూస్తూ ఉన్నప్పుడల్లా వాళ్ళ నాయనమ్మ గుర్తుకొస్తూ ఉంటుంది. ఇలా ఒకే పోలికలతో ఉంటారా అని అనుకునేరు. ఖచ్చితంగా ఉంటారు. ఎన్ని తరాలు మారినా జీన్స్ ఎక్కడికి పోవు. ఒక తరంలో ఎవరో ఒకరికి ఆ పోలికలు వచ్చి తీరుతాయి. శ్యామ దేవకిని చూస్తూ ఉండేసరికి తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కానీ అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే దేవకి గారు అక్కడున్న ఫ్లవర్ వేజ్ని తీసుకుని నేలకేసి కొడదామని అనుకునేసరికి కాలేజ్ బ్యాగ్ తగిలించుకుని లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని అక్కడే నిలబడి అమాయకంగా తన వైపే చూస్తూ ఉన్న శ్యామను చూస్తుంది దేవకి. శ్యామ చూసిన దేవకి పూర్ణిమ లేచిపోయి వెళ్ళిపోయిన రోజు అదే రంగు చీర కట్టుకుని మళ్ళీ పెళ్లి మండపంలో నుండి వెళ్ళిపోయిన రోజు గుర్తుకొస్తూ ఉండేసరికి శ్యామలో పూర్ణిమ కనిపిస్తూ ఉంటుంది. అక్క అని
ప్రేమగా పిలుస్తూ అంతలోనే కోపంగా మారిపోయి పూర్ణిమ తనని మోసం చేసి తన జీవితం మూడులాగా మారడానికి కారణమైనది తనే అని గుర్తుకొచ్చి శ్యామాని కోపంగా చూస్తూ ఏమే ఎందుకొచ్చావు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ ఆ ఫ్లవర్ వైజ్ని తీసుకుని శ్యామ మీదకి విసురుతుంది దేవకి. అది వెళ్ళి శ్యామ నుదుటికి తగిలి రక్తం బడబడ కారిపోతూ ఉంటుంది. దేవకి చేసిన దానికి అందరూ అలానే షాక్లో ఉండిపోతారు. ప్రతాప్ గారు దేవకిని అదుపు చేస్తూ దేవకి ఏం చేస్తున్నావు నువ్వు ఆగు అంటూ వెంటనే కిరణ్ వైపు చూస్తారు. కిరణ్ ఆయన చూపుని అర్థం చేసుకుని వెంటనే డాక్టర్కి కాల్ చేస్తూ ఉంటాడు. ఈలోగా పైనుండి కాలేజీకి వెళ్ళడానికి నిఖిత, అంకిత, చందన, రుద్రాష్ కిందకి వస్తూ శ్యామకి అలా దెబ్బ తగిలేసరికి శ్యామ అంటూ నిఖిత పరుగున శ్యామ దగ్గరికి వస్తుంది. రుద్రాష్, అంకిత అక్కడ జరిగిన దాన్ని చూస్తూ ఏంటి ఎప్పుడూ లేనిది దేవకి అత్త శ్యామను చూసి ఎందుకు ఇలా చేస్తుంది అని శ్యామ దగ్గరికి వస్తారు. ఈలోగా బయట నుండి నారాయణ గారు కూడా అప్పుడే లోపలికి వస్తూ శ్యామకి దెబ్బ తగలడం కంగారుగా శ్యామ అంటూ దగ్గరికి వచ్చి నిఖిత, నారాయణ శ్యామని పట్టుకుంటారు. దేవకి ఎవరి మాట వినకుండా కోపంగా ఊగిపోతూ శ్యామ దగ్గరగా వచ్చి ఎందుకొచ్చావు మళ్ళీ ఎందుకొచ్చావు ఎందుకు ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టావు అంటూ శ్యామాని పట్టుకుని గుంజేస్తూ వాళ్ళని పట్టుకున్న వాళ్ళందరినీ పక్కకి తోసేసి శ్యామ దగ్గరగా నిలబడుతుంది దేవకి. శ్యామ అలానే భయంగా దేవకిని చూస్తూ ఉండిపోతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. చిన్న అప్డేట్. నా స్టోరీ ఎలా ఉందో మీ కామెంట్స్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి. నాకు కామెంట్స్ పెట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ మోనిటేషన్ పూర్తి కాలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా ఛానల్ మోనిటేషన్ పూర్తి అవుతుంది. అందుకే ఎవరైనా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఆ చేత్తో లైక్ కూడా చేసేయండి. ఇంకా ముందు ముందు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి. కేశవ రావడానికి ఇంకా ఒక 5 ఎపిసోడ్లు పడుతూ ఉంటుంది. ఈలోగా అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రాబోయే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. నమస్తే.